ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శాంతి సమాధానం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వానికి నిర్మాణకుడు సృష్టికర్త అయినటువంటి దేవుడైన యెహోవా నామానికి మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు అందుకు సర్పము మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉందురనియు నీ దేవునికి తెలియనని నీతో చెప్పగా. చూడండి, ఇవాళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయంటే చెప్పుడు మాటలు. ఇప్పుడు ఏమంటే మీరు మీ కుటుంబం గురించి మీకు తెలీదా? ఎవరో వచ్చి నీకు చెప్పాలా? నీ భర్త ఇలా ఉన్నాడు, ఇలాంటోడు, నీ భర్త అక్కడ తిరుగుతున్నాడు, నీ భర్త ఆడ కూర్చున్నాడు, ఏడ కూర్చున్నాడు, నీ భార్య అక్కడ తిరుగుతుంది, ఇక్కడ తిరుగుతుంది, ఆమె అలా ఉంది, ఇలా ఉంది, ఇదిగో నీ పిల్లలు ఇలా ఉన్నారు, నీ కొడుకు ఇలా ఉన్నాడు, నీ కూతురు. ఎవరండి చెప్పేది నీకు? నీ కుటుంబం గురించి నీకు తెలియదండి? ఎవరో వచ్చి నీకు చెప్పే అంత పనికిమాలినటువంటి వ్యక్తివా నువ్వేమన్నా? నీ కుటుంబం గురించి నువ్వు ఎలా కుటుంబాన్ని కట్టుకున్నా నీకు తెలీదా? నీకు జ్ఞానం లేదా? నీకు తెలివి లేదా? ఎవరో వచ్చి చెప్తారండి. ఇక్కడ జరిగింది అదే. ఇక్కడ ఏమంటుందంటే ఆ సర్పం ఏం చెప్తుందంటే, ఇదిగో ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చెప్తుంది, మీ కన్నులు తెరయబడతాయి, మీరు తెలివిగల్లోళ్ళు అవుతారు, మీ జ్ఞానవంతులు అయిపోతారు, మీరు దేవతల్లాగా మారిపోతారు అన్నప్పటికీ ఈ స్త్రీ నమ్మేసింది. ఎందుకంటే కొంతమంది స్త్రీలు ఎక్కువ సౌందర్యానికి, అందానికి, ఈ యొక్క లోక సంబంధమైన వాటికి వారు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు అనమాట. కాబట్టి ఈమెకి నేను దేవతలాగా ఉండిపోతాను అనేటప్పటికీ, ఓహో నేను ఇంకా ఇప్పుడున్న దానికంటే ఇంకా అందంగా అయిపోతానేమని చెప్పేసి ఆమె ఆశపడిపోతా ఉంది. మీ కన్నులు తెరవబడిపోతాయి, మీకు తెలివి జ్ఞానం అన్ని వచ్చేస్తాయి. మరి దేవుడు ఆ విషయం చెప్పలేదే వాళ్ళకి, ఇది తింటే మీరు చచ్చిపోతారు నిశ్చయంగా అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఎవరి మాట వినాలి? ఇప్పుడు సర్పము అపవాది మాట వినాలా, మరి సృష్టించినటువంటి దేవుని మాట వినాలంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ కుటుంబం నాశనమైపోవడానికి, పతనమైపోవడానికి గల కారణం ఏంటంటే అపవాది మాట వీళ్ళన్నారు. అదే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27 అపవాదికి మీరు చోటు ఇయ్యకుడి. ఇక్కడ ఈ అవ్వ ఏం చేస్తుందంటే ఈమె అపవాదికి చోటు ఇచ్చింది. ఈమె ఎప్పుడైతే అపవాదికి చోటు ఇచ్చిందో అప్పుడు ఆ కుటుంబము పతనమైపోవడానికి ప్రారంభమైంది. మీరు గమనించాలి, స్త్రీకి భర్త శిరస్సు. ఆయన అంటాడు, మీ పురుషులకు మీరు లోబడి ఉండండి. ఈమె లోబడే స్వభావం ఈమె దగ్గర కనపడతల్లా. ఈమె లోబడతలేదు. ఇక్కడ ఈమె లోబడేదైతే తన భర్తను అడిగేది, అయ్యా మరి ఇదిగో ఈ పండు తినమని పలానా సర్పం నాతో మాట్లాడింది, పలానా అపవాది నాతో మాట్లాడింది, మరి నేను తినొచ్చా తినకూడదా, ఈ పని నేను చేయొచ్చా చేయకూడదా, మరి ఇలా నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ఇగో ఈమె అడిగేది. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకోవడం అంటే తన తెలివితేటలతో తను బ్రతకడం కదండి, కుటుంబాన్ని కలుపుకొని పోవడము. తన శిరస్సుని తన భర్తకు లోబడి తన కుటుంబాన్ని కట్టుకోవాలి. సమాజంలో తన భర్తకు స్త్రీ ఎలా ఉండాలంటే ఒక కిరీటం లాగా ఉండాలి, అంటే ఒక గౌరవాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి. గవిని మధ్యలో, సమాజంలో పెద్దలు ఎదుట, సమాజంలో, కుటుంబంలో ఒక విలువ ఆయనకి తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి. కానీ ఇక్కడ మనం చూస్తే ఏంటంటే ఈమె సొంత పెత్తనం చేస్తుంది. ఇక్కడ అపవాది చెప్పింది, ఎవడో ఒకడు వచ్చి చెవులే వేస్తాడు, ఇదిగో మీ ఆయన అలా అంట, ఇదిగో నీ భార్య ఇలా అంట, ఇదిగో నీ కూతురు అలా అంట, ఇదిగో నీ కొడుకు ఇలా అనేవాడికి వీళ్ళు ఏం చేస్తారంటే మొత్తం బట్టలను దించుకొని రోడ్డు మీద పడతా ఉంటారు. ఇక రోడ్డు మీద పడి విపరీతమైన గొడవలు, కొట్లాట్లు, ఇక ఇవన్నీ అది నిజమా అబద్ధమా అని తెలుసుకోరు. అసలు అంత మాత్రం ఎందుకండి, నా కుటుంబం గురించి నాకు తెలుసు, నువ్వు వెళ్ళవాయా అని చెప్పొచ్చు, కానీ చెప్పలేరు. ఎందుకంటే వాడు అపవాదికి చోటు ఇస్తున్నారు. అక్కడ
ఆ అపవాది వచ్చేసి మాటలు చెప్తున్నప్పుడు ఆ అపవాదికి వీళ్ళు చోటిస్తున్నారు కాబట్టి వాడిని చేర్చుకొని వాడు చెప్పే మాటలు వీళ్ళకి మంచి సంగీతం లాగా ఉంది. అవి విని కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈ చెత్త మాటలకు చెవులు ఇస్తున్నారండి. ఈ చెత్త మాటలకు చెవులు ఇచ్చి ఏం చేస్తున్నారు? ఇక్కడ మీరు గమనిస్తే, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యము అయినది నై ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తిన్నాడు. దేవుని స్తోత్రం. అది ఎలా ఉందంటండి? కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తినేసింది. అడిగిందా? భర్తను అడిగిందా? ఇది చేయవచ్చా? అడగలేదు. కనీసం దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పాడు కదండి. ఇంకో విషయం చెప్పాలంటే తన భర్త కూడా తనకి చెప్పలేదేమో జాగ్రత్తలు. ఇదిగో మనకి ఈ తోట మధ్యలో ఉన్న ఇవన్నీ మనం తినొచ్చు, ఇది తినొద్దు అని దేవుడు చెప్పాడని. ఒకవేళ ఆయన కూడా బాధ్యతారహితంగా ఉన్నాడేమో, బాధ్యత లేనివాళ్ళలాగా, కుటుంబాన్ని పట్టించుకునే వ్యక్తిగా లేడేమో. ఒకవేళ చెప్తే ఒకవేళ ఆ స్త్రీ ఆ పొరపాటు చేయకపోనేమో. ఒకవేళ దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్త ప్రకారం వాళ్ళు బ్రతికేవాళ్ళేమో. అయితే వీళ్ళు నాకు వాస్తవాన్ని చూస్తే వీళ్ళిద్దరికి కూడా బాధ్యత లేని వాళ్ళలాగానే కనపడుతున్నారు. ఒకరికి బాధ్యత లేదు, కుటుంబంలో భారం లేదు. ఎవడో చెప్తే వాడి మాటలు నమ్మి కుటుంబాన్ని పతనం చేసుకునే బ్యాచ్ లాగుంది కుటుంబం. ఇవాళ అలాగే ఎన్నో కుటుంబాలు ఈ లోకంలో కూలిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా కట్టుకో. ఎవడో ఏదో సొల్లు నీ దగ్గర వచ్చి ఊదాడని ఆ సొల్లును బట్టి నీ భార్యను నిందించటము, లేదా నీ భర్తను నిందించటము, నీ బిడ్డలను నిందించటము, నీ కుటుంబాన్ని పాడు చేసుకోవడము, నీ కుటుంబాన్ని రోడ్ల పాలు చేసి అవమాన పాలు చేసి చివరాఖరికి నాశనం అయిపోయేది మీరే. కాబట్టి ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ చెప్పనా, నీ కుటుంబాన్ని ఒక యజమానుడిగా, ఒక శిరస్సుగా నా కుమారుడు నువ్వు ఎలా కట్టుకోవాలంటే, నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్త కట్టుకున్నప్పుడు నీకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదండి. దేవుని మాట మనం వినట్లేదు కాబట్టి ఇగో అన్ని పతనం అవుతున్నాయి. కాబట్టి ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబాన్ని బాగా కట్టుకోండి. చెప్పుడు మాటలు వినకండి. ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, నమ్మకంగా దేవుని మందిరంలోనికి రండి. దేవుని వాక్యాన్ని విని మరి మీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోమని దేవుని సేవకుడిగా మరి ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీ బలిష్టమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మరి ఆది నుండి మరి కుటుంబము ఎలా కట్టబడిందో, మానవుడు ఎలా సృష్టించబడ్డాడో, వాళ్ళ కుటుంబాలు ఎలా కట్టబడ్డాయో, ఎలాగా వ్యతిరేకస్తులై ఎలాగా సర్పము అపవాది మాటలు విని వారి కుటుంబాన్ని ఏ విధంగా వాళ్ళు పాడు చేసుకున్నారో, ఫైనల్గా మానవునికి కష్టాలు ఎలా వచ్చినాయో, దేవుని సన్నిధించి ఎలా దూరం అయిపోయారో అయ్యా, ఈ విషయాలన్నీ కూడా నీ బిడ్డలకు తెలియజేయడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా నాయన వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి మీరు సహాయం చేయండి. భర్త, భార్య భర్తలు, పిల్లలు, కుటుంబం ఒకరికొకరు నాయన మరి లోబడి జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతికి నీకు మహిమకరంగా ఉండులాగున అయ్యా, ప్రతి ఒక్కరికి జ్ఞానమును, పరిశుద్ధాత్మ శక్తి ప్రతి ఒక్కరికి కూడా నాయన మీరు దయచేయమని, నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి నాయన తోడుగా ఉంచమని అయ్యా, వారి కుటుంబాలు పతనం అయిపోకుండా ఇకనైనాను నాయన అనేకులు జాగ్రత్త పడే విధానంగా సహాయం చేయమని ప్రభు నా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.